హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఏపీ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ అనమాట. రేపు మీరు లాస్ట్ ఎగ్జామ్గా ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కెమిస్ట్రీ సబ్జెక్ట్ రాస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ముందుగా సెక్షన్ ఏకి వచ్చేప్పటికి మీకు ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. VSA క్యూస్ ఉంటాయి, 10 into 2 20 మార్క్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు ఇక్కడ మీకు టాపిక్ వచ్చేపాటికి సొల్యూషన్స్ అనమాట. ఇక్కడ దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్స్. ఇక్కడ మీకు దాదాపుగా 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ మీకు క్వశ్చన్ నెంబర్ 1లో వస్తుంది రేపు. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ అంటే March 14, తర్వాత ఏపీ అంటే 2016, 17 ఇలాగూ ఏ సంవత్సరంలో వచ్చిన ఈ క్వశ్చన్లు అనేవి ఇక్కడ పక్కన కూడా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఇవి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి 6 క్వశ్చన్లు, ఒక క్వశ్చన్ వస్తుంది రేపు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, VSA క్యూలోనే సెకండ్ క్వశ్చన్ సంబంధించి ఈ టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్లో మీకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ వచ్చింది అనేది ఇక్కడ మీకు పక్కన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేపాటికి ఈ టాపిక్లో మీకు దాదాపుగా 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 3లో వస్తుంది రేపు. ఈ 6 క్వశ్చన్ నెంబర్ 3 సంబంధించి ఈ 6 క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ పక్కనే మీకు ఇక్కడ ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ వచ్చింది అనేది మీకు ఇక్కడ పక్కన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, P బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. ఇది ఈ చాప్టర్లో ఇప్పుడు ఇక్కడ మీకు దాదాపుగా 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అంటే 4th క్వశ్చన్లో వస్తుంది రేపు. ఇక్కడ ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 4th క్వశ్చన్లో రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి ఇక్కడ దాదాపుగా మీకు 7 క్వశ్చన్లు ఇచ్చాం కదా, ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 4th క్వశ్చన్లో వస్తుంది రేపు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి P బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఇక్కడ వచ్చేపాటికి ఈ టాపిక్లో మీకు 7 క్వశ్చన్లు ఉన్నాయి, 7 క్వశ్చన్స్. ఈ 7 క్వశ్చన్స్, ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 5లో వస్తుంది రేపు. ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఏ ఇయర్లో వచ్చింది అనేది ఇక్కడ పక్కన చూడండి ఒకసారి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, VSA క్యూస్లోనే క్వశ్చన్ నెంబర్ 6, D బ్లాక్ ఎలిమెంట్స్. దీంట్లో ఇక్కడ మీకు 8 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్లో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, 8 క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఇవి. ఈ 8 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 6లో వస్తుంది రేపు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి పాలిమర్స్ అనమాట. ఇది ఈ టాపిక్లో మీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 7th క్వశ్చన్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేపాటికి స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఒకసారి, క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి ఈ టాపిక్లో అంటే దీంట్లోనే టూ చాప్టర్స్ ఉన్నాయి అనమాట, 2 టాపిక్స్. దీంట్లో ఈ టాపిక్లకు వచ్చేపాటికి 5 క్వశ్చన్లు. ఈ టాపిక్ వచ్చేపాటికి ఇక్కడ మొత్తం వచ్చేపాటికి దాదాపుగా 6 క్వశ్చన్లు ఉన్నాయి. మొత్తం కలిపి 11 క్వశ్చన్లు. ఈ 11 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 7లో వస్తుంది రేపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఈ చాప్టర్ సంబంధించి ఇక్కడ దీంట్లో ఈ చాప్టర్లో మీకు దాదాపుగా 7 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 8లో వస్తుంది రేపు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, ఏ ఇయర్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనేది ఇక్కడ మీకు పక్కనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 9, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించి దాదాపుగా ఇక్కడ మీకు 11 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని, 11 క్వశ్చన్లు. ఈ 11 క్వశ్చన్ల నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్లో VSA క్యూస్లో క్వశ్చన్ నెంబర్ 9లో క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9లో ఈ 11 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇది కూడా మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ వచ్చేపాటికి దాదాపుగా మీకు 11 క్వశ్చన్లు ఉన్నాయి ఈ టాపిక్లో. ఈ 11 క్వశ్చన్ నుంచి రేపు పబ్లిక్ ఎగ్జామ్లో VSA క్యూస్ క్వశ్చన్ నెంబర్ 10లో ఈ 11 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రేపు. నెక్స్ట్ ఇప్పుడు వరకు చూశారు కదా, VSA క్యూస్ కంప్లీట్ అయినాయి. 10 క్వశ్చన్లకు సంబంధించి ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే మనకి ఏ నెంబర్లో రాస్తాం, ఎన్ని వస్తాయో ఇక్కడ చూసాం కదా. నెక్స్ట్ సెక్షన్ బి అంటే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ అనమాట. ఇది వచ్చేపాటికి మొత్తం మీరు 6 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. 6 into 4 24 మార్క్స్. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11 అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోనే క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేపాటికి ఇక్కడ ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి.
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 11లో వస్తుంది రేపు. నెక్స్ట్ తర్వాత సొల్యూషన్స్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేపాటికి దీంట్లో ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు మీకు 12th రౌండ్లో వస్తుంది, 12th క్వశ్చన్గా వస్తుంది. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఈ టాపిక్ ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 13లో ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 14కు సంబంధించి ఇక్కడ మీకు ఇచ్చి ఆల్రెడీ ఇది ఉంది కదా ఈ టాపిక్. దీంట్లో మీకు 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు 14 అంటే 14th క్వశ్చన్లో ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 15కు సంబంధించి ఇక్కడ మీకు 5 క్వశ్చన్లు చూపిస్తున్నాను కదా. ఈ 5 క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఇవి. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు రాయబోయే పబ్లిక్లో క్వశ్చన్ నెంబర్ 15లో 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16కు సంబంధించి ఇక్కడ ఈ టాపిక్లో దాదాపుగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 16లో ఉంటుంది. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 16లో క్వశ్చన్ ఉంటుంది 4 మార్క్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17కు సంబంధించి ఈ టాపిక్ ఉంది కదా. ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 17లో ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 17లో వస్తుంది. నెక్స్ట్ అలాగే క్వశ్చన్ నెంబర్ 17కు సంబంధించి ఈ టాపిక్ ఉంది కదా. ఈ 2 టాపిక్స్ నుంచి మీకు దాదాపుగా ఇక్కడ ఒక 4 మొత్తం 9 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 17కు సంబంధించి ఇక్కడ మొత్తం 9 క్వశ్చన్లు చూపిస్తున్నాను కదా. ఈ 9 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 17లో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా. ఇక్కడ దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని చూపిస్తున్నాను? 8 క్వశ్చన్లు. ఈ 8 క్వశ్చన్లు ఉన్నాయి కదా. ఈ 8 క్వశ్చన్ల నుంచి మీకు రేపు క్వశ్చన్ నెంబర్ 18లో ఈ 8 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 18లో ఉంటుంది. స్టూడెంట్స్ ఎక్కడితో మీకు క్వశ్చన్ నెంబర్ 18 వరకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయి కంప్లీట్ అయినాయి. ఆ క్వశ్చన్ నెంబర్ అంటే ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సంబంధించి సెక్షన్ బిలో మరి ఆ క్వశ్చన్కి మరి అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు నేర్చుకోవాలో చూపించాను కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేపాటికి సెక్షన్ సి. ఇవి వచ్చేపాటికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 8 మార్క్స్. ఇవి 2 × 8 16 మార్క్స్, 16 మార్కులు. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్లో మీకు దాదాపుగా ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది, ఒక లాంగ్ ఆన్సర్గా వస్తుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇది అంటే ఏ క్వశ్చన్ ఏ సంవత్సరంలో ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ ఇయర్లో ఇక్కడ మీకు వచ్చింది అనేది ఇక్కడ పర్టికులర్గా క్వశ్చన్ పక్కన ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది రేపు 8 మార్క్స్. తర్వాత వచ్చేపాటికి ఇక్కడ మీకు వచ్చేపాటికి చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 19లో దాదాపుగా ఇక్కడ మీకు 7 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబరు 19కి వచ్చేపాటికి దాదాపుగా ఇక్కడ మీకు 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 7 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 1 to 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 పీ బ్లాక్ ఎలిమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి ఇక్కడ మీకు దాదాపుగా ఈ క్వశ్చన్ సంబంధించి దాదాపుగా మీరు 14 క్వశ్చన్లు నేర్చుకోవాలి 1 to 14. ఈ 14 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మీకు రేపు క్వశ్చన్ నెంబర్ 20లో వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ పేజీలో ఇక్కడ మీకు వచ్చేపాటికి దాదాపుగా 7 క్వశ్చన్లు చూపిస్తున్నాను. దీని కంటిన్యూషన్ మొత్తం ఈ చాప్టర్లో మొత్తం 14 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 14 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 20లో వస్తుంది. రిమైనింగ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి ఆల్రెడీ మీకు ఇక్కడ 14 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 14 క్వశ్చన్ల నుంచి మీకు ఒక క్వశ్చన్ నెంబర్ 20లో వస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 21. టాపిక్ వచ్చేపాటికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. ఇది ఇక్కడ వచ్చేపాటికి మీకు దాదాపుగా 7 క్వశ్చన్లు ఉన్నాయి.
చూడండి ఒకసారి ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు 8 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి క్వశ్చన్లు 1 by 1. ఇక్కడ వచ్చేపాటికి దాదాపుగా 8 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఈ 1 to 8 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్గా రేపు పబ్లిక్లో క్వశ్చన్ నెంబర్ 21లో వస్తుంది. చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు అంటే ఏ క్వశ్చన్కి ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్లు నేర్చుకుంటే ఆ నెంబర్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేది ఇప్పుడు మీరు చూసారు కదా. ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూసి ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో చాలా జాగ్రత్తగా నేర్చుకుని రేపు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ బాగా రాయండి. అడ్వాన్స్గా అందరికీ ఆల్ ది బెస్ట్.